హలో అండి, హాయ్. వెల్కమ్ టు జేఎల్ఎంఆర్ తెలుగు బ్లాగ్స్. సరదాగా ఓ సండే రోజు నేనే పనులు చేస్తానో మీకు చూపించుదామని చెప్పేసి వీడియో చేశాను. ఫస్ట్ అయితే టీతో స్టార్ట్ చేశాను. ఇంకా టీ సండే కాబట్టి ఇంకా గారెలు వేశాను. యాక్చువల్గా నేను ఆ రోజు చేసిన కర్రీస్ వేరు. నేను బీరకాయ కర్రీను, బీరకాయ పైన పీల్ ఉంటుంది కదా, నేను వాటితో కూడా చట్నీ చేస్తాను. చాలా బాగుంటుంది. అసలు లోపల ఉన్న ఈ పప్పు కన్నా కూడాను పైన ఉన్న పీల్లోనే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకనే మ్యాక్సిమం నేను దాన్ని కుక్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకసారి మీరు కూడా ఇలా చట్నీ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా గారెల్లోకి నంచుకోవడానికి నేను ఇంకా ఈ బీరకాయ పీల్తోటి చట్నీ చేశాను. చాలా బాగుంది. ఇంకా అనుకోకుండా వీటితో పాటు నేను ఇంకా ఆ రోజు ఇంకొన్ని వంటలు చేయాల్సి వచ్చింది. చెప్పాను కదండి, వాటితో పాటు నేను వేరే వంటలు కూడా చేయాల్సి వచ్చింది అని. ఇంకా అనుకోకుండా ఇంటికి చుట్టాలు వస్తే నేను ఇంకా అలా బగారా రైస్ అండ్ మటన్ కర్రీ అండ్ ప్రాన్స్ కర్రీ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఆ వంటలు భోజనాలు అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా వీక్ డేస్కి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ మనం ఇప్పుడే చూసుకోవాలి. వాటన్నిటిని క్లీన్ చేసి ఆరబెట్టుకోవడం, శుభ్రంగా తుడుచుకొని ఒక దగ్గర సర్ది పెట్టుకోవడం, కరివేపాకు అవన్నీ క్లీన్ చేసి పెట్టుకోవడం, ఇదంతా మనం సండేనే చేసుకోవాలి. ఈ ఒకసారి మనం సండే చేసుకుంటే మనకి రిమైనింగ్ వీక్ డేస్ అంతా ఈజీ అయిపోతుంది. లేదంటే ఈ వెజిటేబుల్స్ కడుక్కోవడం ఇదంతా చాలా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కదా. నాకు తెలిసి వెజిటేబుల్స్ క్లీన్ చేసుకోవడం ఒక ప్రాసెస్ అయితే, కట్ చేసుకుని పెట్టుకోవడం ఒక ప్రాసెస్. ఇంకా కట్ చేసుకుని పెట్టుకున్నా అంటే నా దృష్టిలో ఇంకా కర్రీ అయిపోయినట్టే అనిపిస్తుంది. అందుకనే నేను మ్యాక్సిమం సండే రోజే వెజిటేబుల్స్ అవన్నీ క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. కటింగ్ మాత్రం ఎప్పటిదప్పుడే చేసుకుంటాను. ఇంకా క్లీనింగ్ విషయానికి వచ్చేస్తే మనం రోజు మార్నింగ్ మామూలుగా తుడిచేసుకుంటాము. గిన్నెలు తోముకోవడం, బట్టలు మెషిన్లో వేసుకోవటం, వంట చేసుకోవడం, క్యారేజీలు కట్టుకోవడం, పరుగులు పెట్టడం, ఇంకా అంతే కదా. ఏదన్నా డీప్ క్లీనింగ్ చేసుకోవాలి అన్నా కూడా మనకి సండేనే అవుతుంది. సో నేను ఇంకా సండే వచ్చేసరికి మొత్తం డీప్ క్లీన్ చేస్తాను. ఎంత టైం అయినా సరే. నా దృష్టిలో హాలిడే అంటే ఎర్లీ మార్నింగ్ కాస్త లేట్గా లేవటం. రోజు స్కూల్ ఉన్నప్పుడు, మనం ఏదైనా జాబ్ చేస్తున్నప్పుడు కూడాను 4:30కి 4కి 5కి మన వర్క్ని బట్టి లేవాల్సి వస్తుంది. సండే మాత్రం నేనైతే కాస్త లేట్గానే లేస్తాను. 7:30. ఇంకా చెప్పకపోవడం ఏముందంటే ఒకసారి 8:30 కూడా అవుతుంది. ఇంకా నా దృష్టిలో హాలిడే అంటే అంతే. ఇంకా అలా లేట్గా లేస్తే, నాకు నచ్చినప్పుడు అలారం లేకుండా లేవటమే నాకు హాలిడే. అందుకని నేను సండే మాత్రం నాకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే లేస్తాను. అంటే రోజు లేచే టైంకి కాస్త మెలకువ వస్తుంది, కానీ మళ్ళీ కొంతసేపు పడుకుంటే నిద్ర పట్టేస్తుంది. ఇంకా నాకు ఎప్పుడు మెలకువ వస్తే అప్పుడే లేస్తాను. నేను లేచినప్పటి నుంచి మళ్ళీ నైట్ పడుకునేంత వరకు నో రెస్ట్. ఇంకా ఇలా చేసుకుంటూనే ఉంటాను. అలా చేస్తేనే నా వర్క్ అవుతుంది. ఇంకా డీప్ క్లీన్ చేయనివ్వండి, వెజిటేబుల్స్ సర్దుకోవడం, వంటలు చేసుకోవడం, మాబులు పెట్టుకోవడం, గ్యాస్ అది క్లీన్ చేసుకోవటం, ఏమన్నా పిల్లలకి చిన్న చిన్న వంటలు ఏమైనా చేసి ఆ వీక్ డేస్కి సరిపడా దాచుకోవటం, ఇలా ఏం చేయాలన్నా సరే ఇంకా సరిపోతుంది. ఇంకా ఈ సండే అయితే నాకు ఇలా గడిచిందండి. ఈవినింగ్ వరకు ఈ పనులన్నీ అయిపోయాయి. ఇంకా శ్రావణ మాసం కదా, అందుకని మా ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు ఉంది. దాన్ని కట్ చేసుకొచ్చుకొని ఇలా రుబ్బుకొని పెట్టుకున్నాము. నేను స్పూన్తో ఎందుకు తీస్తున్నాను అంటే, నాకు రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ బయోమెట్రీ అనమాట. ఆ ఫింగర్ మనం మెహందీ పెట్టుకుంటే ఫింగర్కి పడదు కదా, అందుకని చెప్పి నేను స్పూన్తో తీస్తున్నాను. ఫ్యాషన్ అయితే కాదు. ఇంకా నా చేతికి గోరింటాకు కూడా మా పాప పెట్టింది. ఎలా పెట్టిందో ఏంటో కూడా మీకు చూపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.